హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ప్రతి ఇంట్లో కూడా అందరికీ ఉపయోగపడే మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మనం ఎప్పుడైనా లెగ్గిన్స్ కొన్నప్పుడు ఇలాంటి కవర్స్లో వస్తాయి కదండి. ఆ కవర్స్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలాంటి కవర్స్ని చక్కగా ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. మన ఇంట్లో పిల్లల నాప్కిన్స్ అవి ఉంటాయి కదండి, వాటిని మనం బీరువాలో ఆర్గనైజ్ చేసుకున్నా కానీ అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయి. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి కవర్స్లో కనుక మీరు వీటన్నిటిని కూడా ఇందులో పెట్టేసుకుంటే చక్కగా ఎక్కడికి కదలకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఈ కవర్కి హ్యాంగింగ్ కూడా ఉంది కాబట్టి మనం కబోర్డ్లో ఎక్కడైనా తగిలించేసుకుంటే సరిపోతుందండి. మన పని అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఈ నాప్కిన్సే కదండి, పిల్లల స్కూల్ యూనిఫామ్కి సంబంధించిన సాక్స్లు ఉంటాయి కదా, అవి కూడా ఉదయాన్నే మనం హడావిడి లేకుండా ఈజీగా తీసుకోవడం కోసం ఇలా ఈ కవర్స్లో పెట్టేసుకుంటే కనుక మన పని అయితే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి, ఇలాంటి స్క్రబ్బర్ని ఒకటి తీసుకోండి. అలాగే ఇలా సన్నగా ఉండేటటువంటి ఒక పుల్లని తీసుకోండి. అంటే బాగా సన్నగా ఉండే ఒక స్టిక్ లాంటిది అయితే ఉండాలి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్ని ఈ పుల్లకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నంతగా చుట్టుకోండి. ఈ స్క్రబ్బర్ ఈ పుల్లకి చుట్టినప్పుడు పుల్ల అయితే లోపలికి ఉండాలండి, స్క్రబ్బర్ అనేది కొంచెం పైకి ఉండాలి. ఇలా టైట్గా చుట్టుకున్న తర్వాత దీనికి పైన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి. అలాగే దీనికి కింద భాగంలో కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే ఈ స్టిక్కి ఈ స్క్రబ్బర్ గట్టిగా పట్టుకుని ఊడిపోకుండా బాగా స్టిక్గా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, వీటిని లోపల వరకు క్లీన్ చేయడం అయితే కుదరదు. అంటే మనం చేయి పెట్టి క్లీన్ చేసే అంత వీలైతే ఉండదు. కాబట్టి మన ఇంట్లో ఇలాంటి స్టిక్ ఉండి ఈ విధంగా రెడీ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే కనుక మనకి వాటర్ బాటిల్స్ చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి. ఇలా వాటర్ బాటిల్సే కాదండి, ఏవైనా ఆయిల్ క్యాన్స్ కానీ లేకపోతే మనం చెయ్యి పెట్టడానికి వీలు లేనటువంటి బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటివి క్లీన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి ఈ స్టీల్ వాటర్ బాటిల్కి మూతకున్న రబ్బర్ లూజ్ అవ్వడం వలన లేదా అరిగిపోవడం వలన మనకి ఈ బాటిల్లో వాటర్ వేసినా కానీ కారిపోతూ ఉంటుందండి. అంటే మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కానీ అది తడిచిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏమీ లేదండి, ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని ఇప్పుడు మూత పెడితే కనుక మనకి ఇందులో చుక్క వాటర్ కూడా బయటకు రాదు. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో మనకి ఎంతో ఇష్టమైన స్టోన్స్ గాజులు అయితే ఉంటాయి కదండి. ఈ స్టోన్స్ గాజులు 4 గాజుల్లో 3 గాజులు పోయి ఒక్క గాజే మిగిలిందనుకోండి, ఆ ఒక్క గాజుని మనం పాడేయడం ఇష్టం లేక అలాగే ఉంచుకుంటాము. నేనైతే అలాగే చేస్తానండి, మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. కానీ గాజుని ఇలా పక్కన పాడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూశానండి. మన ఇంట్లో సేఫ్టీ పిన్స్ని మనం ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల మన అవసరానికి అయితే అసలు కనిపించవు. ఇలా సేఫ్టీ పిన్స్ని అన్నింటినీ కూడా ఈ గాజుకి అయితే తగిలించేసాను. అలాగే నా దగ్గర ఉన్న శారీ పిన్స్ని కూడా ఈ గాజుకి పెట్టేశానండి. ఇప్పుడు ఈ గాజుని మన ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి, ఆ మేక్కి పెట్టేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కూడా అదే ప్లేస్లో ఉంచుకుంటే కనుక మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లో మనం వాడలేని ఇలా గాజులు కూడా ఉంటాయి కదండి, వీటికి ఇదే టిప్ ట్రై చేస్తే కనుక ఆ గాజు కింద పడిపోతే కనుక ఆ గాజు అనేది పగిలిపోతుంది, మళ్ళీ మనకి అదో పెద్ద పని కింద ఉంటుంది. అందుకనే ఇలా ఫ్యాన్సీగా ఉండే గాజులను అయితే ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, ఇది వాడుగా దీని పదునైతే తగ్గిపోతుంది. మనం గోల్డ్ కట్ చేసుకున్నా కానీ సరిగ్గా కట్ అవ్వన్నమాట. అటువంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఇలా మెడిసిన్కి సంబంధించిన షీట్ ఉంటుంది కదా, ఈ షీట్ని ఈ విధంగా కట్ చేస్తూ ఉండండి. ఇది ఇలా కట్ చేస్తూ ఉండగానే షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. మొన్న రీసెంట్గా పెట్టిన వీడియోస్లో సిజర్స్ షార్ప్నెస్ తగ్గిపోతే కనుక ఇదే టిప్ అయితే చెప్పానండి. అలాగే నెయిల్ కట్టర్కి కూడా ఇదే టిప్ వర్కౌట్ అవుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో మనం కానీ లేదా మన పెద్దవాళ్ళు కానీ నైట్ వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి. ఈ ట్యాబ్లెట్స్ని దగ్గర పెట్టుకోకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం తాగే వాటర్ బాటిల్కి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకుని ఈ ట్యాబ్లెట్స్ని ఆ రబ్బర్ బ్యాండ్లో పెట్టేసుకుంటే కనుక మనం నైట్ ఏ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటామో కరెక్ట్గా టైంకి లేచి చక్కగా ట్యాబ్లెట్స్ని అయితే వేసేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
వాళ్ళ కోసం ఈ విధంగా సెట్ చేసి వాళ్ళు పడుకునే మంచం దగ్గర పెట్టేస్తే సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చి సామాన్లన్నీ తోమేసిన తర్వాత సింక్లో ఇలా పాకుడి కింద కట్టేస్తుంది కదండి, దీనికి కూడా నేను ఒక వేరే స్క్రబ్బర్ని అయితే పెట్టుకున్నాను. ఇలా స్టీల్ స్క్రబ్బర్తో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి. పక్కనున్న గోడలను కూడా క్లీన్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఈ సింక్ కూడా మనకి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ అయ్యి వచ్చి ఈ సింక్ లోపల చెత్త అయ్యి పేరుకుపోవడం వలన లోపల ఉన్న గొట్టాలు అయ్యి కూడా బ్లాక్స్ అయిపోతాయండి. వాటర్ కూడా మనకి సింక్లోంచి సరిగా వెళ్ళదు. అటువంటప్పుడు ఈ సింక్ లోపల ఒక పావు కప్పు వరకు బేకింగ్ సోడాని, కొద్దిగా వెనిగర్ని వేసుకోండి. ఈ రెండింటి రియాక్షన్ వలన లోపల ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా తెరుచుకుంటాయి అన్నమాట. లోపలంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది వేసిన తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి. అరగంట తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని వేయండి. అంటే ఒక గ్లాసుల వరకు హాట్ వాటర్ని వేసి మరొక అరగంట వరకు అలాగే ఉంచేయండి. లేదా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సింక్ని క్లీన్ చేసుకోండి. ఇలా ఒక 15 రోజులకు ఒకసారి చేసుకోవడం వలన సింక్లో నుంచి వచ్చే చెడు వాసన కూడా పోతుందండి. అలాగే చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం సామాన్లన్నీ తోమేసిన తర్వాత స్క్రబ్బర్ని అయితే అలాగే పెట్టేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి అలా పెట్టకుండా ఇలా ట్యాప్ కింద శుభ్రంగా వాష్ చేసుకోండి. అవసరమైతే మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ పెట్టి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని ఇలా పిండేసి ఇలా డ్రై చేసుకోవాలండి. మనం మళ్ళీ ఆ సోప్ బాక్స్లోనే పెట్టేస్తే కనుక మనకి అదంతా తడంతా పీల్ చేసుకుంటుంది. దీనికి అది ఇలా సెపరేట్గా పెట్టుకోవాలి. అలాగే సోప్ బాక్స్లో ఉన్న వాటర్ని అలాగే ఉంచేస్తే కనుక సోప్ అది నానిపోయి సోప్ అనేది మనకి వేస్ట్ అయిపోతుందండి. అందులో ఉన్న వాటర్ని వంపేసి అలా నీట్గా పెట్టేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి మనం కర్రీస్ వండుతున్నప్పుడు ఈ గరిటెని గ్యాస్ స్టవ్ పైన కానీ లేదా ఫ్లోర్ మీద కానీ పెట్టేస్తూ ఉంటామండి. అలా పెట్టడం వలన గ్యాస్ స్టవ్ అంతా కూడా జిడ్డుగా అయిపోయి చికగ్గా కనిపిస్తుంది. అలా కాకుండా మనం వంట చేస్తున్నప్పుడు ఇలా ఒక చిన్న ప్లేట్ని అయితే ఇక్కడ పెట్టేసుకుని ఈ గరిటెల్ని అందులో పెట్టుకుంటే కనుక మన గ్యాస్ స్టవ్ అయినా ఫ్లోర్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంతేనండి. వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.